హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో ఇప్పుడు మీరు డిగ్రీస్, బీటెక్, వాట్ ఎవర్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఇప్పుడే చేసి ఫ్రెషర్గా ఉన్నారా? సో అయితే మీకు ఒక చిన్న ఐడియా. ఎందుకంటే ఇప్పుడు మనం చదివాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-20 years స్టడీ జరిగింది. సో దెన్ ఇప్పుడు ఏంటంటే మనం జాబ్ సెర్చ్కి వెళ్తున్నాం. సో జాబ్ సెర్చ్కి వెళ్తుంటే ఆటోమేటిక్గా మనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ టాలెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు క్యాంపస్లో జాబ్ రాలేదు ప్రజెంట్, సో యూ సెండ్ ద రెజ్యూమేస్ ఫర్ మల్టిపుల్ కంపెనీస్, రైట్? సో ఈజ్ దేర్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దేర్? అదర్వైజ్ యూ సెండ్ 50 రెజ్యూమ్స్. సో అవుట్ ఆఫ్ ఎన్ని కాల్స్ మీకు వస్తున్నాయి? సో అంటే జాబ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇది వన్ సైడ్. సో ఇంకో సైడ్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే అంతా ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ లాగా జరుగుతుంది. ఏంటంటే ఎవ్రీబడి నేనేదో ఒకటి సాధించాలని, ఏదో సొంతంగా నేను ఒకటి చేసుకొని అల్టిమేట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో స్టార్టప్ పెట్టేసి అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకున్నా సరే, అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే మన పాస్ట్ లైఫ్ కానివ్వండి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం నార్మల్గా ఉన్నాయి. సో జాబ్ చేయక తప్పదు అనుకుంటే ఆ జాబ్ చేయడానికి మనం అప్లై చేస్తుంటాం. సెకండ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు కొందరికి బ్యాక్ ఎండ్ పేరెంట్స్ బాగా ఎర్న్ చేసి మనీ ఉంది. సో వాళ్ళు కొంచెం ఈ స్టార్టప్ వైపు వెళ్తూ ఉంటారు. సో దీంట్లో మనం హోల్డింగ్ ఏమవుతూ ఉంటుంది అంటే వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నాము, మన దగ్గర మనీ లేదనే కాన్సెప్ట్ ఉంది అని ఇందులో కొంతమంది కూడా ఎంటర్ప్రెన్యూర్ మైండ్ ఉంటుంది, కానీ బ్యాక్ సపోర్ట్ ఉండక కొందరు ఆగిపోతూ ఉంటారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక మనకు ఆపర్చునిటీ ఉంది. ఇది మళ్ళీ దీనికి నేను సబ్జెక్ట్ చెప్తే మళ్ళీ దీన్ని డీవియేట్ చేయకండి. ఇది రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్. సో ది బెస్ట్ గ్రూప్ ఆధురి గ్రూప్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రాపర్టీ అడ్వైజర్గా. సో ఆ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు జాబ్ చేస్తే జాబ్ దొరికింది అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు 20,000-30,000 అప్ టు 50,000 వరకు శాలరీ ఇవ్వచ్చు. సో ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంటే క్యాంపస్లో జాబ్ వస్తుంది, దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఎవరైతే రాలేదో, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, సో దీనికి డెఫినెట్లీగా మేము హెల్ప్ చేయగలుగుతాం. మీరు ఒకసారి మీట్ అవుతే ఆఫీస్లో మీట్ అవ్వండి, ఈ కింద నంబర్ కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి. కొందరికి అవుట్మోస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ హౌ టు అప్రోచ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కొందరు అప్రోచ్ బాగా చేస్తూ ఉంటారు, సో సబ్జెక్ట్ వైజ్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఏదైనా సరే మీకు ఏదన్నా బ్యారియర్స్గా మీరు ఫీల్ అవుతున్నారు, లేదు ఒక కొత్త ఫీల్డ్కి వెళ్ళి, అంటే మీరు ఇప్పుడు జాబ్ ట్రయల్స్ చేయండి, జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ అంటే మీకు ప్యాకేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, లేదా కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏది లేకున్నా మనకు జాబ్ రాదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. జాబ్ ట్రయల్స్ చేస్తూనే మీరు మా దగ్గర పార్ట్ టైం కానీ అవసరమైతే ఫుల్ టైం, అంటే ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మీరు అటెండ్ కావచ్చు. సో అది ఎవ్రీడే ఉంటుందా లేదా అనేది వీక్లో 1 వీక్లో 3-4 డేస్ మా దగ్గరికి ఒక 1-2 అవర్స్ కానివ్వండి, 3-4 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే, అంటే ఎంత స్పెండ్ చేస్తే మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఫ్యూచర్లో సరే ఇది ఇంట్రెస్ట్ ఉందా లేకపోయినా మీ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనం ప్రీవియస్ అంటే బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఆటోమేటిక్గా బిజినెస్కి కన్వర్ట్ అవుతారు. సో మన ఇంటి దగ్గర ఎవరు ఇంతకుముందు ప్రీవియస్ బిజినెస్ చేయలేదు, సో మనకు కూడా బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మనం బిజినెస్ చేద్దామన్నా కూడా మన ఇంటి సైడ్ నుంచి కూడా నీకేం ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఏం చేస్తావు, ఉన్న డబ్బులు పోగొడతావు అని ఏదో ఒకటి బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయగలుగుతారు, ఒకవేళ మన ఐడియా బాగుంది అనుకుంటే, మీ మీద ట్రస్ట్ ఉంది అనుకుంటే. సో బట్ హియర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, మీ టైం ఇవ్వగలిగితే ఆ టైంకు కొన్ని లెర్నింగ్స్ చేసుకోగలిగితే బెస్ట్గా ఏం చేసే ప్లాట్ఫామ్ ఇది. సో బయట ఏం చెప్తున్నారు ఏంటి అనేది మీరు పక్కన పెట్టండి ముందు. ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే మీరేం చేయగలుగుతారు, సో దాన్ని ఎలా అవుట్కమ్ చేయాలి అనేది మనం కరెక్ట్గా నేర్పిస్తాం. సో దీనికి మీరైతే రెడీగా ఉన్నారనుకోండి, మనకు ఆఫీస్ వచ్చి కేపీహెచ్బీ ఉంది, ఎల్బీ నగర్ ఉంది, వాట్ ఎవర్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంది
ఆ కన్వీనియంట్ ఉన్న ప్లేస్కు మీరు ఆఫీస్కి వస్తే వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. సో ఎలాగా నేర్చుకోవాలి, ఎలాగా ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. అంటే మీ మైండ్లో నేను కష్టపడతాను అంటే, ఇప్పుడు ఈ రోజులలో అంత కష్టం అంటే పెద్ద అదని కాదు. కొందరు ఏమంటున్నారంటే ఈజీ వే అని కావచ్చు, లేదంటే మనకు ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వద్దు, మనం పని చేయొద్దు కానీ డబ్బులు రావాలి, ఈ కాన్సెప్ట్ ఉంటే మాత్రం రాకండి. ఒక 1 lakh ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయో 10-12 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ లెస్ టైం యూజ్ చేసుకొని మీ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మనం ఎర్న్ చేయడానికి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ బిగ్ కాబట్టి సో దాని విధంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఏదో చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ సెక్టర్ అంతా కార్పొరేటైజేషన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అట్మాస్ఫియర్, లైక్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లు ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంటే మీ నాలెడ్జ్కి మీ ఎబిలిటీకి నాకు ఇంత శాలరీ వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్ ఉంటే, దానికన్నా బెటర్ ఇంత వస్తుంది అని అనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. దానికి ప్రాసెస్ ఒక 1 week ప్రాసెస్ ఒకసారి అటెండ్ అవ్వండి. ఫస్ట్ మీరు ఒకసారి కలిస్తే దాన్ని ఏం డిస్కస్ చేద్దాం, ఏం చేయాలనేది మేము చెప్తాము. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే విల్ కంటిన్యూ, లేదంటే ఆల్మోస్ట్ మీరు మళ్ళీ లైక్ గో టు ఆఫీస్ కమ్ బ్యాక్ హోమ్ అన్నట్టు, గో టు ఆఫీస్ కమ్ బ్యాక్ హోమ్ ఇదే ఉంటుంది లైఫ్లో. సో ఇది మీరు ఇన్ కేస్ జాబ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ 5 years ఇట్స్ వెరీ గుడ్. సో దెన్ అక్కడ నుంచి మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఉంటుంది, అయ్యో నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళతో డిస్కషన్ నాకు ఎందుకనేది కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మీరు అసెట్ చేసుకోండి దాన్ని, మీకు అది ఇంట్రెస్ట్ ఉందంటే అటే వెళ్ళండి. లేదు ఒక కొత్తగా ట్రై చేద్దాం, కొత్తగా ఈ ఆపర్చునిటీ వెతుక్కుందాం, ఇక్కడ మనకు అవకాశాలు చాలా ఉన్నాయి, సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనం కొంచెం డెవలప్ అవుదామన్న థాట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది మేము కూడా అసెస్ చేస్తాం. సో వన్స్ విల్ డిస్కస్ అండ్ క్లోజ్ ద ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.